ఓట్ ఫర్ మోదీ నినాదంతో తమిళనాడు రాష్ట్రంలోని మదురై ప్రాంతానికి చెందిన రాజలక్ష్మి మంథా అనే ఓ మహిళ మోదీ మూడోసారి ప్రధాని కావాలని బుల్లెట్ యాత్ర నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న బుల్లెట్ యాత్ర ఖమ్మం నగరానికి చేరుకుంది. నగరంలోని శాంతినగర్ రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి యాత్ర ప్రారంభించింది. 15 రాష్ట్రాలు 21,000 కిలోమీటర్లు 65 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. తెలంగాణలో 8 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని రాజ్యలక్ష్మి తెలిపారు. నేషన్ ఓట్ ఫర్ మోదీ అనే ఈ క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ చేశాము. మదురై నుంచి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్లు 65 రోజులు 15 రాష్ట్రాలని దాటుకుంటూ మళ్ళీ ఒక బలమైన భారతదేశం కోసం, ఒక అభివృద్ధి దేశం కోసం మోదీ గారే మళ్ళీ 2024లో ప్రధానమంత్రిగా రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజల్ని అర్థిస్తూ ఈ ర్యాలీని చేస్తున్నాము. అదే తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చాము. ఆంధ్ర నుంచి ఈరోజు మేము తెలంగాణలో ఎంటర్ చేయడం జరిగింది. ఈ తెలంగాణలో ఎంటర్ అయ్యాక బీజేవైఎం తరపు నుంచి అందరూ కూడా ఇక్కడ మమ్మల్ని ఘనంగా స్వాగతించుకుని రాములవారి గుడిలో ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 8 రోజుల పాటు తెలంగాణలో యాత్ర ఉంటుంది. తర్వాత కర్ణాటక, గోవా, మహారాష్ట్ర వెళుతూ ఢిల్లీలో ఇది 18 ఏప్రిల్న ముగిస్తుంది. ఈ మీడియా మూలంగా అందరూ భారతదేశ ప్రజలకు మేము కోరుకునేది ఒకటే, దేశాన్ని అభివృద్ధి దిశానికి మారుద్దాం, దేశాన్ని బలపరుద్దాం, మన భారతదేశాన్ని విశ్వంలోనే ఒక అఖండ భారత్గా మారుద్దాం. 2024న మళ్ళీ మోదీ గారినే మనం తీసుకొద్దామని చెప్పి నివేదిస్తూ ఈ యాత్రని చేస్తున్నాను. ఓట్ ఫర్ మోదీ, ఓట్ ఫర్